హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ షార్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వ్లాగ్. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఆఫీస్ లేదు. సో మార్నింగ్ అయితే నేను దోశలు వేసేసాను. దోశల్లోకి చట్నీ వచ్చేసి కారపు చట్నీ, టమాటో అండ్ ఆనియన్ చట్నీ. సో ఆ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. సో ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత దోశలు అయితే వేయడం స్టార్ట్ చేసేసాను. చక్క క్రిస్పీగా ఒక 4 దోసలు వేసేసి చట్నీతో డాడీకి ఇచ్చేసాను. నెక్స్ట్ నేను కూడా వేసేసుకొని తిన్నాననమాట. సో నాకైతే ఈ చట్నీ ఫేవరెట్ అనమాట. పల్లీ చట్నీ కన్నా ఇది చాలా ఇష్టం. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి చింత చిగురు ఫ్రై లాగా చేద్దాము అని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ చింత చిగురు ఫ్రైకి మనకి ఎక్కువ ఆనియన్స్ పడతాయి. కొంచెం క్వాంటిటీ చేసుకున్నా కానీ ఆనియన్స్ ఎక్కువ ఉంటే మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్. దాన్ని నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై అయ్యే లోపల రైస్ పెట్టుకుంటే రైస్ అయిపోతుంది అని చెప్పేసి ఒక పక్కన ఇంకా రైస్ పెట్టేసాను. ఇంకొక పక్కన కడాయి పెట్టి మనకి ఫ్రై అయ్యేకి తగ్గట్టు ఆనియన్స్ ఫ్రై అయ్యేకి సరిపడా ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, లైట్గా సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ అయితే కంప్లీట్ గోల్డెన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. సో దట్ అదే టేస్ట్ మనకి కర్రీలోకి, ఈ ఫ్రైలోకి. సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత చింత చిగురు కడిగి పెట్టుకున్నది పక్కన కొంచెం వేసేసుకొని ఉప్పు చూసేసుకొని నెక్స్ట్ కారం, ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. సో అది కూడా అయిపోయింది. రైస్ అయిపోయింది, పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో వన్స్ మనకంతా వంట అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్తో పని ఏం లేదు కాబట్టి ఇంకా నీట్గా సోప్ వేసి వైపర్ వేసి నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక పక్క రైస్, ఒక పక్క. దట్స్ ఆల్ ఫర్ టుడే.